హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శంషాద్ బ్యూటీ ఛానల్. అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అభిమానం, మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ శంషాద్. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా మన హెయిర్ గురించండి. మన హెయిర్ ఒత్తుగా పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అది సహజమే. అయితే ఈ పేస్ట్ అప్లై చేసుకోండి. మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా స్ట్రాంగ్గా చేస్తుంది. అయితే ఈ చిట్కాకి కావాల్సింది చూద్దామండి. అయితే ఈ చిట్కాకి కావాల్సింది ముఖ్యంగా మందారం ఆకులండి. మందారం ఆకులు మన హెయిర్ మీద అప్లై చేయడం వల్ల మన హెయిర్ ఒత్తుగా పొడవుగా స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే మన జుట్టు రాలడం సమస్య దూరం చేస్తుంది. మన జుట్టు వేగంగా పెరగడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా చేయాలో చూపిస్తానండి. మందారం ఆకులు మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోండి. సారీ అండి, మిక్సీ చెడిపోయిందని మర్చిపోయి మిక్సీ జార్లో వేసాను. సారీ. ఇలా దంచుకుంటున్నాను. మీరు మిక్సీ జార్లో వేసుకోండి. అయిపోయిందండి మందార ఆకులు పేస్ట్. అయిపోయాక బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయండి. పెరుగు మన హెయిర్ మీద అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గిస్తుంది. అలాగే మన హెయిర్ సిల్కీగా స్మూత్గా చేస్తుంది. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీ హెయిర్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత 1 గంటన్నర దాకా అలాగే ఉంచుకొని స్నానం చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు యూస్ చేయడం వల్ల మన హెయిర్ స్ట్రాంగ్గా ఒత్తుగా పొడవుగా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఇది అప్లై చేయడం వల్ల తప్పకుండా యూస్ చేయండి. ఎందుకంటే అన్నీ యూస్ చేస్తేనే కదా మన హెయిర్ ఒత్తుగా పొడవుగా చేసేది. తప్పకుండా యూస్ చేసి కామెంట్ ద్వారా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.